గురుగారు, అమ్మవారి ఆయుధం చూపుడు వేలు అని అంటారు. చూపుడు వేలు శక్తి ఆయుధంగా ఎలా మారింది? ఈ వేళ్లల్లో దీనిని తర్జని అంటారు. ఇది చూపుడు వేలు. సాధారణంగా చూపుడు వేలుని ఎక్కడ మనం ఉపయోగిస్తుంటామంటే హెచ్చరించడం, నీ సంగతి చూస్తా చూడు, హెచ్చరించేటప్పుడు వాడతాం. అట్లాగే ఎదుటివాడిలో ఏదైనా తప్పు ఉందనుకోండి, ఇదిగో నీలో ఈ దోషం ఉంది, నీలో ఈ తప్పు ఉందని చెప్పడానికి చూపుడు వేలు వాడతాం. అందుకే మన పెద్దవాళ్ళు, ఈ సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు వేళ్లల్లో 2 వేళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు వాడద్దురా అబ్బాయి అన్నారు. ఇదొకటి ఇదొకటి. యజ్ఞాలు, పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో ఈ 2 వేళ్ళని దాదాపుగా మినహాయిస్తుంటారు. ఎందుకని? ఇప్పుడు మనం చూపుడు వేలు వరకే పరిమితం అవుదాం. ఈ చూపుడు వేలుని తర్జని అంటారు. ఇది అమ్మవారి యొక్క ఆయుధంట. ఇది ఎప్పుడు వాడిందట అమ్మ? ఆ లలితాంబ ఎప్పుడు వాడిందంటే రాక్షసుల్ని సంహరించటానికి, అంటే దుష్టుల్ని దునుమాడటానికి అమ్మవారు కోపంతో వాడిందట. అందువల్ల ఈ చూపుడు వేలు ఎప్పుడైతే వాడిందో వాళ్ళు నాశనమయ్యారు. కాబట్టి మనం కూడా చూపుడు వేలు గనక వాడుతూ ఉంటే నాశన ప్రక్రియ వాళ్ళకి జరుగుతుంది, మనకి జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి అని కోరుకోవాలి. అమ్మవారు ఎందుకు వాడారంటే కేవలం రాక్షసత్వాన్ని పోగొట్టాలన్న ఉద్దేశంతో వాడారు. క్రోధ సందర్భంలో వాడారు, మహిషాసుర మర్దన సందర్భంలో వాడారు ఈ చూపుడు వేలుని. కాబట్టి అటువంటి పరమ భయంకరమైనటువంటి పరిస్థితులను తెచ్చేటువంటి చూపుడు వేలుని అందరూ వాడవద్దు, ఎప్పుడు పడితే అప్పుడు చూపించవద్దు. దీనికి మనం సరదాగా కూడా ఆధునిక కాలంలో చెప్తుంటారు కదా, నువ్వు ఒకవైపు చూపిస్తుంటే, నువ్వు ఈ వేలు చూపిస్తుంటే మిగతా వేళ్ళు మన వైపు చూపిస్తుంటేనంటే, నువ్వు ఎదుటి వాళ్ళు తప్పు చూపిస్తుంటే ముందు నీ తప్పులేంటో నువ్వు తెలుసుకోమని చెప్పడానికి దీనికి ఆధునికులు కూడా చాలా చమత్కారంగా సమన్వయం చేశారు. కానీ మన సంప్రదాయంలో చెప్పినటువంటి మాట మాత్రం చూపుడు వేలు వాడవద్దు. ఎందుకంటే అమ్మవారి యొక్క కోపంతో కూడినటువంటి ఆయుధం అది అమ్మ మాత్రమే వాడదగిన ఆయుధం. అమ్మ వాడింది కదా అని చెప్పి మనం కూడా చూపుడు వేలు మనకు అంత శక్తి లేదు, ఏం జరుగుతుందో మనకు తెలుసు. అందుకే సంప్రదాయం చెప్పింది కాబట్టి చూపుడు వేలుని మాత్రం కొన్ని పవిత్రమైన కార్యక్రమాల్లో మనం వాడకూడదు. ఎదుటి వాళ్ళ తప్పును దూషించేటప్పుడు కూడా చూపుడు వేలుని వాడవద్దు.